ఆదిమ అపోస్తల్ని బలమైన రీతిలో, ఆయన శక్తివంతమైన రీతిలో ఆయన వాడుకోవడం జరిగింది. అదే లాంటి అభిషేకంతో ఈనాడు మన్నా సిటీ చర్చ్ ముందుకు వెళ్తుంది. ఆదిమ సంఘం ఒక విజన్, అదే సేమ్ వాల్యూస్ తో ముందుకు వెళ్ళడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ ఏంటంటే అక్టోబర్ 26వ సండే మన మధ్యలోకి దైవజనులు ఎవాంజలిస్ట్ డానియల్ డేవిడ్ గారు బెంగళూరు నుంచి మన మధ్యలోకి రాబోతున్నారు. దేవుడి చేత గొప్పగా వాడబడుతున్న దైవజనులు అనేక సంఘాలలో లైక్ రాజ్ ప్రకాష్ పాల్ గారి చర్చ్ లో ఇంకా అలాగే గొప్ప దైవజనుల యొక్క మందిరాల్లో పెద్ద పెద్ద క్రూసైడ్ లో వాడబడుతున్న ఈ గొప్ప దైవజనుడు అమలాపురం రాబోతున్నారు. నా యొక్క స్నేహితుడు మనకు మందిరంలో మన్నా సిటీ చర్చ్ లో 2 ఆరాధనలో వారు వాక్యం అందించడానికి మన మధ్యలోకి రాబోతున్నారు. ప్రత్యేకంగా ప్రవచనాత్మకంగాను దేవుడు వారిని మన మధ్యన వాడుకోబోతున్నారు. స్వస్థత వరము కలిగిన దైవజనులను దేవుడు మన మధ్యన వాడుకోబోతున్నారు. కాబట్టి మరి మీరందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని అక్టోబర్ 26వ తారీఖున 6 గంటల ఉదయం 6 గంటలకు కానీ 7:30కి కానీ మీరు వచ్చి ఈ యొక్క ప్రత్యేకమైన ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేకంగా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా గవర్నమెంట్ బస్సెస్ స్త్రీల కొరకు ఉచితంగా ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు ఏ మండలంలో ఉన్నా ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 22 మండలాల్లో మీరు ఎక్కడున్నా మీరు అమలాపురంకి రావచ్చు. ఉదయకాలము ఆ యొక్క కడియార స్తంభం దగ్గర స్టాప్ దగ్గర దిగి మీరు మాతో కలిసి ప్రభుని ఆరాధించాలని మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియపరుస్తున్నా.